మీ పేరండి? విద్య. మదర్ టంగ్ అండి? తమిళ్. ఓ, అంటే హైదరాబాద్లో సెటిల్డా? అవును. బోర్న్ అండ్ బ్రాట్. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఎస్ ఓకే. ఎస్. జనరల్గా మీరు రామాయణం, మహాభారతం, భాగవతం వింటూ ఉంటారా? ఆఫ్ లేట్. ఆఫ్ లేట్. ఎస్. అచ్చా అచ్చా, అంటే యూ డెవలప్డ్ ఎన్ ఇంట్రెస్ట్. ఎస్ ఎస్. ఓ, అంటే ఎప్పుడన్నా ఒరిజినల్ సాంస్క్రిట్ శ్లోకాలు చదివినా విన్నా ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ నాకు సాంస్క్రిట్ ఏం సరిగ్గా రాదు అసలు. మ్మ్, మ్మ్. ఆ, కానీ మీనింగ్స్ తెలుసుకుని చదివితే బెటర్ ఏమో అనిపిస్తుంది. మీనింగ్ తెలుసుకుని చదివితే బెటర్ ఏమో అనిపిస్తుంది. అవును. ఒక్కోసారి మీనింగ్ తెలియకపోయినా ఆ శ్లోకం యాజ్ ఇట్ ఈస్గా విన్నా బాగుంటుంది అనిపిస్తుందేమో కదా. అవును, అది కరెక్టే. మ్మ్. అయినా విన్నా బాగుంటుంది అనేటప్పుడు మనము అర్థం తెలుసుకొని వింటే యా ఇంకా బాగుంటుంది యా యా అనిపిస్తుంది. సపోజింగ్ మీరు సుందరకాండ ఉంది, మ్మ్. అది యాజ్ ఇట్ ఈస్గా సాంస్క్రిట్లో మొత్తం ఒక చోట దొరికితే వింటూ ఏమైనా పని చేసుకోవాలనిపిస్తుందా? అనిపించవచ్చు కదా. డెఫినెట్లీ అనిపిస్తుంది. అంటే అకార్డింగ్ టు యూ దిస్ జనరేషన్ ఈజ్ మిస్సింగ్ ది ఒరిజినల్స్, ఎస్. అండ్ ఇఫ్ వీ లీవ్ దెమ్ లైక్ దిస్, నో, వీ షుడ్ నాట్ లీవ్. because there is a chance that a total disconnect will happen. Yes, yes, definitely. As it is happening. Already it's happening. Yes. Yes. మన కంట్రీలో ఎంతమంది ఒరిజినల్ అసలు చదివి ఉంటారంటారు? ఏదో ఏదో ఒక టెక్స్ట్, మహాభారతం కానీ రామాయణం కానీ. ఏదైనా ఇప్పుడు నా లాంటి జనరేషన్ ఐ మసల్ ఫీల్ ఒక 2-3% పైన ఎక్కువ ఉండరు అనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ జీరో ఉంది. 2-3% అంతవరకు. the living generation. ఎస్. Okay. So I think we have an obligation to fulfill. డెఫినెట్లీ డెఫినెట్లీ. How do you like a program of, let us say, మహాభారతం ఉందనుకోండి, మొత్తం 1,00,000 శ్లోకాలు చదివి వినిపిస్తే బాగుంటుందా, లేక ఓన్లీ ఒక 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 పర్వం తీసుకుని దాని సారాంశం చెప్తే సరిపోతుంది అనిపిస్తుంది? సారాంశం చెప్తూ కొన్ని శ్లోకాలు ఇంపార్టెంట్ అని ఉంటాయి కదా, ఆహా, దానికి హైలైట్ చేస్తే బాగుంటుంది. అవునా? బట్ 1,00,000 శ్లోకాలు కవర్ చేయడం మంచిది. మంచిదే. థ్యాంక్ యూ. ఓం నమో ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ దక్షిణామూర్తయే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. భారత భారతి అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. శ్రీ గురుభ్యో నమ, శ్రీ మహాగణాధిపతయే నమ అన్నది మహాభారతానికి చాలా యాప్ట్గా సరిపోతుంది. ఇంచేతంటే వ్యాసుల వారు మనందరికీ గురువు. ఆయన చెబుతుంటే ఒక స్టెనోగ్రాఫర్ లాగా వినాయకుడు రచించి, సరే, మహాభారతంలోని మొదటి శ్లోకం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అద్భుతమైన శ్లోకం. జయ సంహిత, ఈ వివరాలన్నింటికి ఖచ్చితంగా మనకి చాలా సమయం ఉంది చెప్పుకునేందుకు. మహాభారతం అంటే సామాన్యమైనది కాదు. ఈరోజు కేవలం చాలా క్లుప్తంగా 1 or 2 ఇష్యూస్ ఊరికే అలా మాట్లాడుకునేందుకు మనం వచ్చాం. యుద్ధం. భారతం అంటే యుద్ధం. ఏమిటి విచిత్రం ఏమిటంటే,
మహాభారతంలో యుద్ధం అన్నది చాలా ముందరే వచ్చేస్తుంది. 6వ పర్వం దాదాపు 18 పర్వాలు. ఏమిటి 18 సంఖ్యలో ఉన్న గూఢార్థం ఏమిటి అంటే, అఫ్కోర్స్ న్యూమరాలజీ తెలిసిన వాళ్ళందరికీ ఇది గుర్తుకొస్తుంది. 1 రవికి సంబంధించింది, 8 శనికి సంబంధించింది. మరి ఏంటండి, రవి పుత్రుడే కదా శని, వీళ్ళిద్దరూ శత్రువులు ఏమిటి అని అడుగుతారు చాలామంది. ఓ విధంగా ఆలోచిస్తే యుద్ధంలోకి వెళ్ళినంత మాత్రాన ప్రాణాలు పోతాయి అనుకోవడం పొరపాటు. యుద్ధంలోకి వెళ్ళనంత మాత్రాన ప్రాణాలు మిగిలిపోతాయి అనుకోవడం పొరపాటే. మరి జీవితానికి యుద్ధానికి గల సంబంధం ఏమిటి? మహాభారతమా? కావచ్చు. 18 మళ్ళీ బ్యాక్ టు 18 రోజుల యుద్ధం, అది కూడాను. రవి ఈస్టర్న్ డైరెక్షన్కి చెందినవాడు. పడమర దిక్కుకి మరి శని గారు ఉన్నారు అక్కడ. సో లైఫ్ ఒరిజినేట్స్ ఇన్ ది ఈస్టర్న్ డైరెక్షన్, గెట్స్ రీసైకిల్డ్ ఇన్ ది వెస్టర్న్ డైరెక్షన్. సో లైఫ్ యొక్క రీసైక్లింగ్ లేకపోతే మరలా లైఫ్ రావడం చాలా కష్టం. అది ఏంటంటే వాళ్ళిద్దరిని ఆపోజిట్ ఎండ్స్లో పెట్టారు. సో ఒకళ్ళు తూర్పు అయితే ఒకళ్ళు పడమర, అంచేత శత్రుత్వం. కానీ రీసైక్లింగ్ అన్నది అసలు ఒరిజిన్లోనే అది కలిసిపోయి ఉంటుంది. సో శని ఈజ్ పార్ట్ ఆఫ్ రవి బేసిక్లీ. శని యముడు ఇద్దరు కూడా మరి ఆయన పుత్రులే కాబట్టి, అందుకని ఆన్ ఎ గివెన్ ప్లేన్ వాళ్ళిద్దరూ ఎనిమీస్ కింద మనకు కనిపిస్తారు. సో మానవుడి జన్మలోనే బర్త్ జరిగినప్పుడే మరి డెత్ కూడా అందులో కలిసిపోయి ఉన్నదన్న సంగతి వాస్తవమే కదా. See, the number of cells which are being produced daily, there are a lot of cells which are dying. So death is part of life. అది చెప్పుకోవడం బాధగా ఉంటుంది, కానీ దట్స్ ది అల్టిమేట్ ట్రూత్. అయితే ఈ రెండు కలిసిపోతే ఎలా ఉంటుంది? యుద్ధమే. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ డైయింగ్ exceeds the number of cells which are taking birth or growing, అయిపోయింది వార్ధక్యం అంటాం. దట్స్ ఇట్. సో తూర్పు పడమరలు కలవడం అంటే యుద్ధమే కాబట్టి 18 అఫ్కోర్స్ రాహువు కూడా చెందిన సంఖ్య అది. పాండవులు తూర్పు దిక్కును చూస్తూ యుద్ధం చేశారు, కౌరవులు పడమర దిక్కును చూస్తూ యుద్ధం చేశారు. అండ్ ఆశ్చర్యం ఏమిటంటే చాలా మటుకు యుద్ధంలో మీకు శ్రీకృష్ణుడు భీష్ముడు వీళ్ళిద్దరూ ఎదురుగా ఉన్నప్పుడు మటుకు ఒక రకంగా ఉంటుంది. వీళ్ళిద్దరికీ కదా యుద్ధం అనిపిస్తుంది చాలాసేపు. ఆ మాటకు వస్తే భీష్ముడు మరి శ్రీకృష్ణుడిని మామూలుగా కొట్టలేదు, ఏమి చేయలేని పరిస్థితుల్లో దిగాడు రామాయణ. అంటే గంగపుత్రుడు భీష్ముడు, హస్తినాపురం గంగా తీరం, ఇప్పుడున్న న్యూఢిల్లీ అనేది అది ఇంద్రప్రస్థం. చాలా చోట్ల హస్తినకు బయలుదేరి వెళ్ళారంటూ రాస్తూ ఉంటారు, చాలా చోట్ల పొరపాటు. అది ఇంద్రప్రస్థం. హస్తినాపురం అన్నది మీకు దారిలో వస్తుంది, హరిద్వారం వెళ్తుంటే ఒక స్టేషన్ ఉంది, హస్తినాపురం స్టేషన్, గంగా తీరం. అది శ్రీకృష్ణుడు మరి యమునా తీరం తెలిసిన విషయమే. సో వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక సంగ్రామంలాగా పెట్టుకుంటే అనుకుంటే కాసేపు, ఇక యుద్ధం ప్రారంభం అయ్యే ముందర
గీతోపదేశం. అక్కడ వచ్చింది ఫిలాసఫీ అంతా. ఏమిటయ్యా అంటే ఈ గంగా యమున ఈ రెండింటి సంగమం, అంతర్వేదిగా లోపల అంతర్లీనంగా ఉండే సరస్వతి ఆవిడ భగవద్గీతగా శ్రీకృష్ణుడి నోట్లోంచి వచ్చిందా అనే ఆలోచన కూడా వస్తుంది. ఎస్, ఇన్ అ వే బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ మనకి పెద్దలు ఇంకొక మాట చెప్పారు, యోగం అని చెప్పేసి. యోగాభ్యాసం చేసుకోవచ్చు, ఏదో చేయొచ్చు. యూ కెన్ ట్రై టు కాంకర్. ఎంతోమంది యోగులు సిద్ధులు ఉన్నారు. మరి ఆ శాస్త్రం అంతా మరి గీతే కదా. సో బిట్వీన్ 1 and 8 నాకు ఒక గొప్ప రహస్యం భగవద్గీత అన్నది కనిపిస్తుంది. తర్వాత ఈ 18 అన్నది చాలా చోట్ల కనిపిస్తూ ఉంటుంది. 18 పర్వాలు, అలాగే భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలు. అక్షౌహిణులు యుద్ధంలో వెళ్ళి చూస్తే పాండవులు 7 అక్షౌహిణులతో వచ్చారు, కౌరవులు 11 అక్షౌహిణులతో ఉన్నారు. అంటే టోటల్ చేసుకుంటే 18. ఒక అక్షౌహిణిలో 1,09,350 మంది సైనికులు. అంటే ఈ అంకెలన్నీ కలిపితే మళ్ళీ మీకు 18 వస్తుంది. 65,610 అశ్వములు, గుర్రాలు, ఇవన్నీ కలిపితే మళ్ళీ 18 వస్తుంది. 21,870 రథాలు, ఏనుగులు ఉంటాయి. ఇవి కలిపిన మీకు 18 వస్తుంది. అది మహాభారతంలో ఉన్న ఒక బలి విచిత్రమైన విషయం. ఈ మొత్తం కలిపితే మళ్ళీ 18. వ్యాసుడు అంటాడు 8,800 శ్లోకాలు గూఢమైనవన్నాడు. ఆయన చెప్తున్నాడు, నాకు తెలుసు, శుకుడికి తెలుసు, సంజయుడికి తెలుసో తెలియదో తెలియదు అన్నాడు. దాని అర్థం ఏమిటి? మహాభారతం పూర్తిగా వ్యాఖ్యానం నేను చేశాను అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఇట్స్ నాట్ పాసిబుల్. అంత గొప్పది. దాంట్లో కొంత కోడింగ్, డీకోడింగ్ కూడా ఉన్నది. వీళ్ళు ఈ వారణావతం వైపు వెళ్తున్నప్పుడు మధ్యలో విదురుడు ఒక భాషలో మాట్లాడతాడు ధర్మరాజుతో. ఒక కోడిఫికేషన్ ఇస్తాడు. ఆ కోడ్ వల్ల తెలుసుకుంటాడు ధర్మజుడు అక్కడ జరగబోయేది ఏమిటి అన్నది. సో ఆ లాంగ్వేజ్ నోన్ ఓన్లీ టు ధర్మరాజా అండ్ విదుర. చాలా గొప్ప విషయాలు ఉంటాయి. అయితే ఎలా ప్రొసీడ్ అవ్వాలి? మన్వాది భారతం కేచిదాస్తికాది తథాపరే తథోపరిచర్యాద్యన్యే విప్రాహ సమ్యగధీయతే అంటాడు. భారతంలోనే ఏం చెప్పారంటే, కొంతమంది ఈ గ్రంథాన్ని మొదటి శ్లోకం నుంచి ప్రారంభిస్తారు, నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. కొంతమంది ఆస్తిక పర్వం నుంచి ప్రారంభం చేస్తారు, కొంతమంది ఉపరిచర వసువు కథ నుంచి ప్రారంభం చేస్తారు. సరే, ఆస్తిక పర్వం అలా ఉంచి ఉపరిచర వసువు కథ కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఈ ఉపరిచర వసువు కథ నుంచి వెళితే అది చాలా డ్రామాటిక్గా ఉంటుంది. ఆఖరికి సినిమాల్లో ఇద్దరు కవల పిల్లలు విడిపోయి చివరి కలుసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ కథలోకి వెళదాం తర్వాత. భారతంలో నరేషన్ అన్నది మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే, భారతం చాట భారతం మొదలుపెట్టాడు అనుకుంటారు. అట్లా ఏం లేదండి. జాగ్రత్తగా చదివితే డ్రామా కంటెంట్, ఒక స్క్రిప్ట్, నరేటివ్ ఎంత గొప్పగా ఉంటుందంటే, గొప్ప గొప్ప డైరెక్టర్స్ కానీ లేకపోతే ఇంకెవరో మేము చాలా
టెక్నికల్గా వర్కౌట్ చేసి ఏదో చేసామనేస్తూ ఉంటారు. నథింగ్. వాల్మీకి రామాయణం అంతే, వ్యాసుడి భారతం అంతే. మధ్యలో వచ్చే కథలు, పిట్ట కథలు, లౌకికం, అలౌకికం, తాత్వికం, ఈ మూడిటి కాంబినేషన్ అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, వాటిలోంచి ఒక ట్రాన్స్ఫర్సల్ని గీసుకుంటూ, ఆ ఎలిమెంట్స్తో పర్మియేట్ అవుతూ అక్కడ ఉన్న అంశాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అఫ్కోర్స్ మనం ఆ పద్ధతిలోనే వెళదాం. ఎన్నో విషయాలు ఇందులో ఒరిజినల్ భారతంలో ఉన్నవి చాలా మటుకు డీవియేట్ చేసి కవులు, గొప్ప గొప్ప పండితులు కూడా చాలా చోట్ల రచనలు చేసి ఉన్నారు. ఆఖరికి సరే, చలనచిత్ర మాధ్యమం అనేది అందరికీ చాలా పాపులర్గా ఉండేది కాబట్టి అక్కడి నుంచే తీసుకుని ఎవరి కంఫర్ట్ జోన్లో ఎలా ఉంటుందో ఎంచుకుని ఎవరి కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు వక్రీకరించి చెప్పారు. అలాగే చాలా చాలా దీంట్లో అనవసరమైనవన్నీ జోడించినవి కూడా మనకు కనిపిస్తాయి. ఫలానా ఆయన ఇలా చెప్పాడు, అది తప్పు, లేదు ఫలానా చోట ఇలా చూపించారు, అది తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ ఏముంది అని, ఎనీవే మనం మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇక్కడ ఏముంది అన్నది మీకు చెప్పడం వరకే. ఇట్ ఈస్ ఫర్ యూ టు కంపేర్. అయితే ఒక ప్రమాదం ఉంది. కొంతమంది ఇందులో ఉన్న విషయాన్ని, ఒకటి రెండు విషయాలు ఇంకా చాలా ఉంటాయి, వాటిని అసలు హైలైట్ చేయకుండా ఇంకొక సందులోంచి దూరిపోయి చెప్పేసిన సందర్భాలు ఉన్నాయి. దానివలన ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, ఒక రకమైన ఆవేశము, ఆలోచన కూడా కలుగుతాయి. ఒక ఉదాహరణ చెప్తాను ఇవాళ. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చాడు. సరే, ఆ కథంతా మీకు తెలుసు. హస్తినాపురం నుంచి వెళ్ళిపోతూ, రథం ఎక్కి అలా వెళ్ళిపోతూ దారిలో నిలబడి ఉంటే కర్ణుడిని రథం ఎక్కించుకుంటాడు. ఆ పొలిమేర వరకు నాకు కంపెనీ ఇవయ్యా అంటాడు. అలా వెళుతూ, అంటే అందరితో అన్నీ చెప్పడం అయిపోయింది, ఆ చివరికి మిగిలింది కర్ణుడే. ఆ రథంలో వెళుతూ కర్ణుడి పుట్టుక వృత్తాంతం అంతా వినిపిస్తాడు శ్రీకృష్ణుడు. కర్ణుడు వింటాడు, మొత్తం విని నాకు తెలుసు అంటాడు. కానీ ఇలా జరిగింది, దుర్యోధనుడికి మాట ఇచ్చాను, మరి ఇలా యుద్ధం చేయాలి మరి వాటితో కలిసి అని చెబుతూ ఒక అద్భుతమైన కంపారిజన్ను జరగబోయే యుద్ధానికి, యజ్ఞానికి చేస్తాడు కర్ణుడు. He describes the entire war and compares it with a యజ్ఞ. చెబుతూ ఆ యజ్ఞం చేయించేవాడు నువ్వే అంటాడు. ధర్మరాజు గెలవాలి, ధర్మరాజు రాజ్యం ఏలుకోవాలి, భూలోకాన్ని ఏలాలంటాడు కర్ణుడు. పొరపాటుగా నేను ధర్మజుడికి అన్నయ్యను అవుతానన్నమాట ఆయనకి చెప్పకు అంటాడు. చెబితే ఆయన రాజ్యం చేపట్టడు, నా దగ్గరికి వస్తాడు, అలాంటి పని చేయకంటాడు. అర్జునుడు గెలవాలంటాడు, సవ్యసాచి అయిన అర్జునుడు గెలవాలంటాడు. వినడానికి విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఇంకో మాట అంటాడు, దుర్యోధనుడు సంతోషించాలి అనే ఒక ఆలోచనతో నేను అనరాని మాటలన్నీ అన్నాను పాండవుల్ని, ద్రౌపదిని, దానికి పశ్చాత్తాపం చెందుతున్నాను అన్నాడు శ్రీకృష్ణుడితో. అర్జునుడు గెలవాలన్నాడు.
బ్రతికుంటే ఈ లోకంలో, లేకపోతే బ్రహ్మలోకంలో కలుసుకుందామని చెప్పి శ్రీకృష్ణుని కౌగిలించుకుంటాడు. మామూలుగా మీరు చూస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఘట్టం అండ్ వెరీ ఇంపార్టెంట్. రాయబారంలో చివరి ఘట్టం అది. ఆ తర్వాత రథం వెనుక భాగం నుంచి దిగిపోతాడు కర్ణుడు ఈ మాట చెప్పి. ఇప్పుడు మీరు కర్ణుడు గురించి ఎక్కడ చదివినా, చూసినా, ఏం చేసినా ఈ ఘటన అనేది, అంటే ఈ స్మాల్ ఎపిసోడే అందులో రాయబారంలో చివరికి వస్తుంది. ఇది మీరు నరేట్ చేయకపోతే కర్ణుడి వృత్తాంతం ఎలా ఉంటుంది, చేస్తే ఎలా ఉంటుంది, ఆ కథకి ఉన్న కనెక్షన్ ఎలా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి కోకొల్లలు ఉంటాయి, అవన్నీ మనం చెప్పుకుందాం. ముఖ్యంగా భారత భారతి అనే ఈ కార్యక్రమంలో ఇటువంటి వాటి కోసమే ఈ కార్యక్రమం నేను అంటలేదు. ఇవి వస్తాయి, న్యాచురల్గా వస్తాయి, చెప్పుకుంటాం అంతే. ఇది ఎవరి మీద క్రిటిసిజం కాదు. కానీ వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి ఇది ఏమండి భారతంలో ఉన్నది ఆలోచించుకోవడం మీ వంతు అని చెప్పడం మటుకే నా ధర్మం. త్వరలోనే మనం నారాయణం నమస్కృత్య శ్లోకం నుంచి ప్రారంభించి అలా ఆ సరళిలో చక్కగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళదాం. అన్ని శ్లోకాలు చదువుతాము, కానీ ప్రధానమైన విషయం దగ్గర కొద్దిసేపు చర్చించుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ఓ విధంగా ఆలోచిస్తే యుద్ధంలోకి వెళ్ళినంత మాత్రాన ప్రాణాలు పోతాయి అనుకోవడం పొరపాటు. యుద్ధంలోకి వెళ్ళనంత మాత్రాన ప్రాణాలు మిగిలిపోతాయి అనుకోవడం పొరపాటే. మరి జీవితానికి యుద్ధానికి గల సంబంధం ఏమిటి? మహాభారతమా? కావచ్చు.